నాకు ఇంకా హ్యాపీగా ఉంది. కానీ ఎవరు ఎక్కుతారో మాకు డిక్లేర్ ఇవ్వలేదు. మనసులో లోకేష్ సార్ ఎక్కితే బాగుండు, చాలా హ్యాపీ అనిపించింది. ఏం లేదు, చాలా బాగుంది. కొంచెం జాగ్రత్త కదా, అది కూడా చంద్రబాబు నాయుడు గారి దాంట్లో కొంచెం ఇబ్బంది ఉంది కదా, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు. ఏమీ లేదు సార్, ఇంకా అంతే. మన ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు చక్కగా. బాబు గారు నాతో సరదాగా మాట్లాడతారు తల్లి. అవును, నాకెందుకు తెలియదు సార్. మాకు సార్ చేతుల మీదే కదా షియాటలు తాళాలు ఇచ్చింది. అంటారు నువ్వు మాత్రం అమ్మ మన ఏరియాలో ముద్దు పెట్టవమ్మ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం. అందరూ జెంట్స్ కి ఇచ్చి కొంచెం వాళ్ళ హస్బెండ్స్ తోలుకుంటూ ఉన్నా, నువ్వు మాత్రం మీ వారికి హ్యాండ్, మా వారికి ఒకసారి కూడా హ్యాండ్ ఇవ్వలేసండి. అసలు పట్టుకోవద్దు. భర్త బాగా సహకరిస్తున్నారు, మీరు కూడా పని చేసుకోవచ్చు. మా బాబు గారు అక్కడ ఆటోలో వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, లోకేష్ గారు అడ్డా అడ్డు. గట్టి మాట్లాడా. మన ప్లేటింగ్ సాధ్యం లోపలికి లేదే, లోపలికి వెళ్ళా రోడ్ లోపల లోపల అపార్ట్మెంట్ సిటీ మీద రంగానం బస్సులు పెట్టినా కొద్ది పర్లేదు సార్, మేము బస్సులో భయపడ్డాం కానీ వెళ్ళడానికి లా డాక్యుమెంట్. ఒకప్పుడు విజయవాడ నీకు రౌడీజం ఎట్లుంటే తెలుసా, నీకు ఐడియా ఉందా? విన్నారా మీరు ఆ స్టోరీలో? అప్పట్లో భయంకరంగా ఉండేది విజయవాడ, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ. ఇప్పుడు ఏమి లేవు కదా, కంట్రోల్ అయినాయి కదా రౌడీజం. మొన్న అయితే మళ్ళా కొంచెం వచ్చింది. ఇప్పుడు ఎక్కడ రౌడీజం ఉందా? లేదు సార్, రౌడీజం లేదు సార్, కంట్రోల్ అయిపోయింది కదా. అయిపోయింది సార్.